ఇప్పుడు ఈ వార్త పేరెంట్స్ అందరికీ సంబంధించింది. ఆహా, అసలు ఇలాంటిది జరగదు అనుకుంటున్నారేమో. సోషల్ మీడియా అనర్థాలని ప్రపంచంలోని అన్ని దేశాల కంటే ముందే ఆస్ట్రేలియా గుర్తించింది. 16 ఏళ్లలోపు పిల్లల్ని సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించింది. ఇందుకు సంబంధించిన బిల్లును ఆస్ట్రేలియా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ తో పాటు సెనెట్ కూడా ఆమోదించింది. త్వరలోనే ఈ బిల్లు చట్టంగా మారబోతోంది. పదహారు ఏళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని 77% ఆస్ట్రేలియన్లు భావిస్తున్నారని యుగో సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. కేవలం 23% మంది ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. తెగగా ప్రభుత్వం విధించిన నిషేధాన్ని అమలు చేయని సోషల్ మీడియా కంపెనీలపై భారీ జరిమానాలను విధించాలని 87% మంది డిమాండ్ చేశారు. ఆస్ట్రేలియా పార్లమెంట్లోని దిగువ సభ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో పిల్లలకు సోషల్ మీడియా నిషేధానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు అనుకూలంగా 102 మంది సభ్యులు ఓటు వేయగా 13 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకిస్తూ ఓటు వేశారు. ఆస్ట్రేలియాలో ఉన్న మెజారిటీ పార్టీలన్నీ ఈ బిల్లుకు మద్దతు తెలుపుతూ అనుకూలంగా ఓటు వేశాయి. ఈ బిల్లు చట్టంగా మారి అమల్లోకి వస్తే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, స్నాప్చాట్, రెడిట్ సహా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ 16 ఏళ్లలోపు పిల్లలు చూడలేరు. తెగగా ప్రపంచంలో సోషల్ మీడియాపై నిషేధం విధించిన తొలి దేశంగా ఆస్ట్రేలియా రికార్డులకెక్కనుంది. బిల్లు చట్టంగా మారిన వెంటనే అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుంది. ఈ బిల్లు ప్రకారం ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 16 ఏళ్లలోపు పిల్లల్ని అనుమతించినట్లయితే ఆ సంస్థకు భారీగా జరిమానా విధించనుంది. పిల్లల సోషల్ మీడియా అకౌంట్లు నిషేధించకుండా నిర్లక్ష్యం వహించే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కు 50 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం 273 కోట్ల రూపాయలకు మించి ఫైన్ వేయనున్నారు. అసలు ఎందుకు ఈ నియంత్రణ? భారత్ లో పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం ఉండదా? ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తుందా? సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో లభించే అశ్లీల, అభ్యంతరకరమైన కంటెంట్ నుంచి పిల్లల్ని దూరంగా ఉంచాలనే ఆందోళన ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. కఠినమైన నిబంధనలంటూ ఏమీ లేకపోవడంతో వీటిని నడుపుతోన్న కంపెనీలు పెద్ద ఎత్తున డబ్బు సంపాదిస్తున్నాయి. భారత పార్లమెంట్లో సోషల్ మీడియా, ఓటీటీ కంటెంట్ నియంత్రణపై ఎంపీ అరుణ్ గోవిల్ అడిగిన ప్రశ్నకు కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిచ్చారు. ప్రస్తుత చట్టాలను కఠినతరం చేయడంపై ఏకాభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని వర్గాలతో చర్చించి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కఠిన చట్టం తీసుకురావడానికి కృషి చేస్తుందన్నారు మంత్రి. భారత్లో సోషల్ మీడియా యూజర్లు 46 కోట్ల మందికి పైగా ఉన్నారు. దేశ జనాభాలో ఇది 32.2%. దేశంలో మొబైల్ కనెక్షన్ల సంఖ్య 1.12 బిలియన్లు. ఇంటర్నెట్ వాడుతున్న వారి సంఖ్య 75 కోట్లు. ఆస్ట్రేలియా విషయానికి వస్తే అక్కడ సోషల్ మీడియా యూజర్లు 2.1 కోట్లు. ఆ దేశ జనాభాలో ఇది 78.3%. మొబైల్ కనెక్షన్ల సంఖ్య 3.4 కోట్లు. ఇంటర్నెట్ వాడుతున్న వారి సంఖ్య 2.5 కోట్లు. దేశంలో పిల్లలకు చిన్నప్పటి నుంచే మొబైల్స్ ను అలవాటు చేస్తున్నారు పేరెంట్స్. ఏడుస్తున్న పిల్లలకు బొమ్మల్ని చూపెట్టడంతో మొదలైన ఈ అలవాటు ఆ తర్వాత రైమ్స్, గేమ్స్ చూపెట్టడంతో అలవాటుగా మారిపోతోంది. ఈ అలవాటు వారిని సోషల్ వెబ్సైట్లకు బానిసలుగా చేస్తోంది. 145 కోట్ల దేశ జనాభాలో 5 ఏళ్ల నుంచి 17 ఏళ్లలోపు పిల్లల సంఖ్య 32 కోట్లు. 2.6 కోట్ల జనాభా ఉన్న ఆస్ట్రేలియాలో 5 నుంచి 17 ఏళ్లలోపు పిల్లల సంఖ్య 43 లక్షలు. భారత పార్లమెంట్లో ఇప్పుడిప్పుడే సోషల్ మీడియా నియంత్రణపై చర్చలు ప్రారంభమయ్యాయి. పేరెంట్స్ తమ బాధ్యతను విస్మరించకుండా పిల్లలపై నియంత్రణ పెడితేనే వారి భవిష్యత్తుకు బాటలు వేసిన వారవుతారు. తక్కువ జనాభా ఉన్న ఆస్ట్రేలియాలో ఆ దేశ గవర్నమెంట్ పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై నియంత్రణకు చర్యలు ప్రారంభించింది. మరి 32 కోట్ల మందికి పైగా పిల్లలున్న భారత్ ఈ దిశలో ఏం చేస్తుందో అని మన దేశంలో అందరూ ఎదురు చూస్తున్నారు ఇప్పుడు.